And hello everyone, welcome to Sri Vidyavardhi Education Channel. Today we are going to discuss Python లో మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది చూద్దాం. అందులో బ్రేక్ అనేది చూద్దాం. ఆ బ్రేక్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్స్ విత్ నౌ బ్రేక్ అనేది చూద్దాం. బ్రేక్ మీన్స్ ద ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ ఏ లూప్ ఎర్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే లూప్లో నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది. ఓకే, దాన్ని బ్రేక్ అంటాం. వైల్ కండిషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? ట్రూ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని వైల్ అని చెప్పుకున్నాం. ఆ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగానే వెంటనే ఆ లూప్లో నుంచి ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఓకే, దాన్నే బ్రేక్ అని అంటాం. ఓకే, ఫర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? ఓ సీక్వెన్స్ అనేది ఎండ్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతుంది. దాన్ని ఫర్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో వైల్ ఫర్ అనేది చెప్పుకున్నాం. నౌ ఫర్ లూప్లో ఇంకో లూప్ ఉంది, ఇఫ్ కండిషన్ అనేది తీసుకున్నాం. ఇఫ్ తర్వాత నెక్స్ట్ మనం బ్రేక్ అని తీసుకున్నాం. బ్రేక్ అంటే లూప్లో నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఎగ్జిస్ట్ అంటే రిపీట్ అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ I in range 30 if I equal to 3 అంటే అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ బ్రేక్, ఇఫ్ కండిషన్లో బ్రేక్ అని ఇచ్చాము, ప్రింట్ ఆఫ్ I అండ్ ప్రింట్ ఎండ్. నా రన్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 0 1 2 అండ్ ఎండ్ అని వచ్చింది. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. నౌ ఫర్ I అండ్ రేంజ్ 30 అన్నాం కాబట్టి మనం 0 1 2 అండ్ అప్ టు 29 వరకు తీసుకుంటుంది. ఇప్పుడు I ఈక్వల్ టు 0 అని తీసుకుంది, కానీ ఇక్కడ కండిషన్ ఏముంది? ఇఫ్ I ఈక్వల్ టు 3 అని ఉంది కాబట్టి మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయింది. నౌ నెక్స్ట్ ప్రింట్ I. ఇప్పుడు ఐలో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 0 అని ప్రింట్ అవుతుంది. నౌ నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు I వాల్యూ అనేది 1 దగ్గరికి వస్తుంది. ఓకే, నౌ I ఈక్వల్ టు 1, కండిషన్ అనేది ఫాల్స్ కదా మనకి. ఓకే, నౌ మనకి అవుట్పుట్ అనేది 1 అని ప్రింట్ అవుతుంది. నౌ నెక్స్ట్ I అనేది ఇప్పుడు 2 దగ్గరికి వస్తుంది. నౌ I ఈక్వల్ టు 2. నౌ కండిషన్ అనేది ఫాల్స్, దెన్ అవుట్పుట్లో మనకి 2 అని ప్రింట్ అవుతుంది. నౌ ఇప్పుడు చూద్దాం. I ఈక్వల్ టు 3. ఇప్పుడు I వాల్యూ 3 దగ్గరికి వస్తుంది. నౌ ఇప్పుడు I ఈక్వల్ టు 3 కాబట్టి మనకి కండిషన్ I ఈక్వల్ టు 3 కాబట్టి కండిషన్ అనేది మనకి ట్రూ అని వచ్చింది. దెన్ ఇప్పుడు మనకి బ్రేక్ అయ్యి అవుట్పుట్ అనేది ఎండ్లోకి వచ్చింది. ఓకేనా? నౌ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. అందుకని మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 0 1 2 అండ్ ఎండ్. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. I ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం, వైల్ I లెస్ దాన్ 10 అని తీసుకున్నాం. కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. నౌ ఇఫ్ I ఈక్వల్ టు 5 బ్రేక్ ప్రింట్ I ఈక్వల్ టు I ప్లస్ 1 అప్డేషన్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాం. నౌ ఒకసారి రన్ చేసి చూద్దాం. 0 1 2 3 4 అండ్ ఎండ్ అని వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. I ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజేషన్ ఇచ్చాము. ఓకే, బాగానే ఉంది. I ప్లేస్లో 0 లెస్ దాన్ 10. ఓకే, కండిషన్ ఫాల్స్ కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్. ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్. దెన్ I ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే I ఈక్వల్ టు ఇప్పుడు 0 ప్లస్ 1 కాబట్టి I వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1.
దెన్ అవుట్పుట్లో మనకి 0 and 1. నెక్స్ట్ I = I + 1 అంటే 1 + 1 2. ఓకే, నా నెక్స్ట్ మళ్ళీ 2 వచ్చింది కాబట్టి 2 2 ఫాల్స్ కండిషన్. 0 1 2 3 4 అని మనకి అవుట్పుట్ వచ్చి ఎండ్ అని ప్రింట్ అయింది. 0 1 2 3 4 అని ఎండ్ అని మనకు అవుట్పుట్లో వచ్చింది. మీరు పైథాన్ యాప్స్ ఉంటాయి, యాప్స్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా ట్రై అవుట్ చేయండి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. I = 0, I < 10 బ్రేక్ అండ్ ఇఫ్ కండిషన్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసేసాను. ఇఫ్ కండిషన్ అనేది నేను ఇక్కడ తీసేసాను. నా ప్రింట్ I = I + 1. ఇక్కడ ఓన్లీ అవుట్పుట్ అనేది ఎండ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. చెక్ చేసి చూద్దామా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. మనకు అవుట్పుట్లో ఏం కనిపించింది? ఓన్లీ ఎండ్ అని మాత్రమే ప్రింట్ అయ్యింది. నా కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ I in range 10 ప్రింట్ I బ్రేక్ అండ్ ఎండ్. నా దీనికి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది, రన్ చేసి చూద్దాం. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఉంటే మాత్రమే బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది అండ్ నెక్స్ట్ బ్రేక్ అవుట్ సైడ్ లూప్ అని వచ్చింది. బ్రేక్ అవుట్ సైడ్ లూప్ అనే వచ్చింది. సింటాక్స్ ఎర్రర్, బ్రేక్ అవుట్ సైడ్ లూప్ అనే వచ్చింది. మనం ఈరోజు క్లాస్లో బ్రేక్ అంటే ఏంటి అండ్ బ్రేక్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్తో మనం క్లియర్ అండ్ డీటెయిల్గా చెప్పుకున్నాము. ఇన్ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ అనే టాపిక్ చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.